బ్రహ్మోస్కి సంబంధించి అప్గ్రేడేషన్ అన్నటువంటిది ఇప్పుడు కీలకమైంది. ఎవరైతే బ్రహ్మోస్ ఏరోస్పేస్ కో డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి చెప్పుకొచ్చారు. దాదాపు 40 IAF సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లు ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి మోసుకెళ్లేలా అప్గ్రేడ్ అయినాయి. భారత వాయుసేనకు చెందిన దాదాపు ఈ 40 సుఖోయిల్లో ఇప్పుడు బ్రహ్మోస్తో కలిసి అటాక్ చేయగలం. బ్రహ్మోస్ ఎయిర్ లాంచర్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించేలా అప్గ్రేడ్ చేసేసామని ప్రకటించారు. అట్లాగే 2017 నుంచి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నాసిక్లో ఈ మార్పులు చేసింది. రీఇన్ఫోర్స్డ్ పైలాన్లు, ఫైర్ కంట్రోల్ ఇంటర్ఫేస్లు, డేటా లింక్ హార్డెనింగ్ లాంటివి 2.5 టన్నులు బ్రహ్మోస్ క్షిపణి కోసం జోడించారు. బ్రహ్మోస్ ఏతో సుఖోయ్ 30 MKI 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ కంబాట్ రేడియస్ కలిగి ఉంటుంది. మాక్ 2.8 వేగంతో 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. ఎక్స్టెండెడ్ రేంజ్ 290 నుంచి ఇప్పుడు 500కి పైగా వెళ్ళగలుగుతుంది అని చెప్పుకొచ్చారు. అట్లాగే 40 జట్లకి విరూపాక్ష AESA రాడార్ లాంటి పెద్ద అప్గ్రేడ్లు అవసరం లేదు. ఉన్న PSA రాడార్ క్షిపణికి టార్గెట్ డేటా ఇవ్వడానికి సరిపోతుందంటూ వీటికి బాంబ్ ట్రక్గా వాడబోతున్నారని ప్రకటించారు. మరో 84 సుఖోయ్ 30 MKIలని సూపర్ సుఖోయ్ ప్రోగ్రాం కింద అప్గ్రేడ్ చేసి బ్రహ్మోస్ NG, ITCM, CATS, హంటర్ ALCM లాంటి కొత్త ఆయుధాలు అమర్చబోతున్నారని ప్రకటించారు. అసలు 2016లో తొలిసారి సుఖోయ్ 30 MKIకి బ్రహ్మోస్ అమర్చి 45 నిమిషాలు టెస్ట్ ఫ్లైట్ చేశారు. ఇది ప్రపంచంలో తొలిసారి 2500 కేజీల క్రూజ్ క్షిపణిని ఫైటర్ జెట్ మీద అమర్చడం. తంజావూరులోని 222 టైగర్ షార్క్ స్క్వాడ్రన్లో బ్రహ్మోస్ సన్నద్ధ సుఖోయ్ 30లు మోహరించారు. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్గ్రేడేషన్ అన్నది సీరియస్గా జరుగుతోంది.